సైతాన్ గాడు ఏం చేస్తున్నాడో తెలుసా? సైతాన్ గాడు మన దేశాన్ని దేవుడు మర్చిపోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు మర్చిపోవాలి అంటే ఈ దేశం ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా లేవాలి. ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు వదిలేస్తాడు. సైతాన్ గాడి బాధ అదే. ఇండియా ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా పోవాలి అని. ఎవరు ప్లాను చెప్పండి? ఎవరు ప్లాను? ఇప్పుడు ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా మనం నిలబడితే ఎవరికి వ్యతిరేకంగా నిలబడినట్టు? ఎవరికి వ్యతిరేకంగా లేచినట్లు? బైబిల్లో చక్కగా రాయబడి ఉంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. వాక్యం చెబుతుందా లేదా? అందుకని సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేశ నాయకుల్ని యెరూషలేముకు వ్యతిరేకంగా లేచేటట్టు చేస్తున్నాడు. కానీ వాడి పప్పులు ఉడకవు. ఎందుకంటే ఈ దేశంలో ప్రార్థనా పరులు ఉన్నారు కనుక.